హాయ్ ఫ్రెండ్స్, నేటి తరంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో టాప్ 2గా పిలువబడే ఇద్దరు క్రికెటర్లే విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మలు. ఈ ప్రపంచ క్రికెట్లో దాదాపుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో 50% రికార్డులు కేవలం ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లకే సాధ్యమయ్యాయి. ఒక విధంగా నేటి తరంలో అత్యుత్తమంగా చెప్పబడే ఎంతోమంది యువ క్రికెటర్లకు కూడా వీరే ఆదర్శం. దాదాపుగా భారత్ సాధించినటువంటి సింహభాగం విజయాలు కేవలం ఈ ఇద్దరి బ్యాట్ నుండి నమోదైన రికార్డులే. ఒక విధంగా భారత్ను దాదాపుగా 15 సంవత్సరాల పాటు ప్రపంచంలోనే మేటి టీంగా నిలపడంలో మరియు అత్యుత్తమ విజయాలు సాధించడంలో ఈ ఇద్దరి బ్యాటింగ్ సత్తానే మనకు ఈ స్థాయికి చేర్చిందనే మాట ఎవ్వరూ కాదనలేని నిజమే. ఇంతటి సత్తా కలిగినటువంటి ఈ ఆటగాళ్ళు నేడు కెరీర్ చరమాంకంలోకి వచ్చేశారు. ఒక విధంగా ఎంతటి సత్తా కలిగినా, ఎంతటి బ్యాటింగ్ ఆడినా ప్రతి ఆటగాడు ఏదో ఒక సమయంలో క్రికెట్ నుంచి నిష్క్రమించాల్సిందే. ఒక విధంగా వీరు కూడా అందుకు మినహాయింపు ఏమి కాదు. నేడు ఉన్నటువంటి క్రికెట్ పోటీని తట్టుకొని ఇప్పుడు ఉన్న ఉడుకు రక్తంతో ఉన్నటువంటి బ్యాట్స్మెన్లను దాటుకొని టీమిండియాలో వారి యొక్క ప్లేస్ను స్థిరంగా ఉంచుకునే అవకాశం వీరికి ఎంతవరకు ఉంది? రానున్న ఈ 2 సంవత్సరాలు తమ యొక్క ఫిట్నెస్ను వీరు కాపాడుకోగలరా? ఇలాంటి అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మొదటగా విషయంలోకి వెళ్లే ముందు అసలు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మలు మనకు ఎందుకు అవసరం? నేడు ఎంతోమంది క్రికెటర్లు ఉన్నప్పటికీ వీళ్ళ అవసరం ప్రత్యేకంగా ఏమిటని చాలామంది అనుకోవచ్చు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. దీనికి ప్రధాన కారణాలు గతంలో ఉన్నటువంటి అనేక మ్యాచ్లు మరియు వరల్డ్ కప్లను గమనిస్తే గతంలో ఎంతోమంది క్రికెటర్లు భారత క్రికెట్ ఆడినప్పటికీ వారు ఎన్నో విధాలైన విధాలుగా ప్రయత్నించినప్పటికీ కప్పులలో మరియు అంతిమ ఫలితాల్లో మాత్రం వారి యొక్క ప్రతిభను చూపలేకపోయారు. ప్రధానంగా మహేంద్ర సింగ్ ధోని మరియు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సారథ్యంలోనే భారతదేశం చాలా గొప్పగా రూపొంది ప్రపంచ క్రికెట్ను శాసించే స్థాయికి ఎదిగింది. ఒక విధంగా ఒకప్పటి ఆస్ట్రేలియా లాంటి భయంకరమైన టీంగా నేడు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మలు టీమిండియాను నిలబెట్టారు. ఇంతటి ఘనత కేవలం ఈ ఇద్దరు ఆటగాళ్ళకే సాధ్యమైంది. ఇందులో మహేంద్ర సింగ్ ధోని కూడా ఒకప్పుడు టీమిండియాను గొప్ప ప్లేస్లో నిలబెట్టినప్పటికీ అతడు ఎక్కువ వయసు ఉండడం వల్ల రిటైర్మెంట్ ఇచ్చారు. ఇక అతడు వచ్చే అవకాశాలు దాదాపు లేవు. ఇక ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మలకు కూడా దాదాపుగా 35+ ఏజ్కు వచ్చేశారు. దీంతో వీరికి అంతో ఇంతో అవకాశం టీమిండియాలో ఉండేందుకు ఉంది. అంతేకాకుండా వీరేమీ సాధారణ క్రికెటర్లు ఏం కాదు. దాదాపుగా ఈ ప్రపంచ క్రికెట్లోనే, మోడర్న్ క్రికెట్లోనే అత్యుత్తమంగా చెప్పబడే అద్భుతమైన ఆటగాళ్ళు. ఇప్పటి వరకు వన్డేల్లో భారతదేశం తరపున అత్యధిక సెంచరీలు నమోదు చేసినటువంటి టాప్ 3లో వీరిద్దరే 2 మరియు 3వ ప్లేస్లో ఉన్నారు. మరి ఇంతటి గొప్ప ఆటగాళ్ళు ఒకేసారి రిటైర్మెంట్ ఇస్తే నేడు యువకులుగా ఉన్నటువంటి యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేసేవారు ఉండరు. అంతేకాకుండా డ్రెస్సింగ్ రూమ్లో వారి యొక్క సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఒత్తిడి మ్యాచ్లో మరియు కొన్ని విధాలైన క్లిష్ట సమయాల్లో పిచ్ బౌలింగ్కు అనుకూలించిన సమయంలో నెమ్మదైన బ్యాటింగ్ మరియు సహనానికి పరీక్ష పెట్టే బ్యాటింగ్ సత్తా ఉన్న ఒక విధమైన మ్యాచ్లలో వీరి యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీరు ఎన్నో విధాలైన మ్యాచ్లు ఆడి ఉంటారు కాబట్టి వారి యొక్క పరిజ్ఞానం, సామర్థ్యం అనేది ఎంతో అవసరం ఉంది. కానీ నేటి కాలంలో ఎంతోమంది యువ క్రికెటర్లు అయినటువంటి యశస్వి జైస్వాల్, శోభ్మన్ గిల్ మరియు అభిషేక్ శర్మ మరియు సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా వంటి ఎంతోమంది యువ క్రికెటర్లు నేడు వెలుగులోకి వచ్చారు. ఇక అంతేకాకుండా తిలక్ వర్మ మరియు నితీష్ కుమార్ రెడ్డి మరియు ఇంకా మొదలైన క్రికెటర్లు కూడా ఐపీఎల్ ద్వారా ప్రస్తుతం వెలుగులోకి వచ్చారు. నేడు వీరంతా కూడా ఎంతో విధమైన చాలా పెద్ద పెద్ద హిట్టింగ్ సామర్థ్యంతో బౌండరీలను అమాంతం కొట్టేస్తున్నారు. అంతేకాకుండా సెంచరీల మీద సెంచరీలు చేస్తూ
భారత క్రికెట్ను మరోవైపుకు తీసుకెళ్లేలా అభిమానులను అలరిస్తున్నారు. ఈ తరుణంలో అద్భుతమైన ఆటను ఆడుతూ వారందరినీ మించి తమ యొక్క సత్తాను నిరూపించుకోవడం నిజంగా ఈ ఇద్దరు ఆటగాళ్లకు తమ యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. దీన్ని బట్టే రానున్న కాలంలో వీరి కెరీర్పై ఎలా ఉంటుంది మరియు ఇప్పుడు ఉన్నటువంటి కఠినమైన నియమాలు యోయో టెస్టును వీరు పాస్ కాగలరా అన్న అంశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్ అంటే ఆషామాషి కాదు. ఒక మ్యాచ్ ఆడాలంటే ముందుగా చాలా విధాలైన ప్రాక్టీస్ మరియు కఠోర శ్రమ అవసరం. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి మేటి టీంలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మరియు ఇంగ్లాండ్ నుండి రానున్న కాలంలో చాలా ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. వారి యొక్క వైవిధ్యమైన బౌలింగ్ను కాచుకొని వీరు ఈ 2 సంవత్సరాలు ఎంతవరకు నిలబడతారన్నదే ప్రశ్న. అంతేకాకుండా 35+ ఏజ్లో తమ యొక్క ఫిట్నెస్పై, బాడీపై శ్రద్ధ పెట్టడం అంత ఆషామాషి ఏం కాదు. అందుకు వారి యొక్క శరీరం కూడా సహకరించాలి. ఈ సమయంలో ఈ 2 సంవత్సరాలు యువ క్రికెటర్లను కాచుకొని అందులోని వరల్డ్ కప్ టీంలో చోటు సంపాదించడం అంత సులభమైన అంశము ఏమీ కాదు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆస్ట్రేలియా సిరీస్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు తమపై వస్తున్న విమర్శలు మరియు ఆశలను ఎలా నిలుపుకుంటారో చూడాలి. దీన్ని బట్టే రాబోయే కాలాల్లో వీరి యొక్క కెరీర్పై సెలెక్టర్లు ఒక విధమైన నిర్ణయం తీసుకోగలరు. గతంలో యువరాజ్ సింగ్ మరియు వీరేంద్ర సెహ్వాగ్ వంటి ఎందరో లెజెండ్స్ వారి సమయంలో ఎంతో గొప్పగా ఆడినప్పటికీ వారి యొక్క కెరీర్ చరమాంకంలో సెలెక్టర్లు వారిని విస్మరించారు. అందుకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. వీరు ఎన్నో విధాలైన వరల్డ్ కప్లు ఎన్నో సాధించవచ్చు. కానీ అవన్నీ కూడా అప్పుడు ఉపయోగపడతాయా లేదా అనేది వారు సెలెక్టర్లు చూస్తున్నారు. ప్రత్యేకంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు నేడు పోయిన సంవత్సరం గెలిపించినటువంటి 2024 T20 వరల్డ్ కప్ మరియు 2025లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ విజేతల్లో వీరు సాధించిన పాత్ర మరియు వీరు చేసినటువంటి బ్యాటింగ్ ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేనిది. ప్రధానంగా 2024 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ చూపినటువంటి కెప్టెన్సీ ఇప్పటికీ మర్చిపోలేరు. అక్కడ ఫైనల్ మ్యాచ్లో దాదాపుగా 30 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన స్థితిలో సౌత్ ఆఫ్రికాను ఒత్తిడికి నెట్టేసి టీమిండియాను విజేతగా నిలపడం రోహిత్ యొక్క కెప్టెన్సీ సత్తాకు నిదర్శనం. ఇక 2025 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లోనూ న్యూజిలాండ్ బాగానే పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ విరాట్ కోహ్లీ లాంటి గొప్ప స్టార్ బ్యాట్స్మెన్ డకౌట్ అయ్యి ఒక్క రన్కే వెనుదిరిగిన రోహిత్ శర్మ తన యొక్క అద్భుతమైన ప్రతిభతో యువ క్రికెటర్లను ప్రోత్సహించి చివరికి విజేతగా నిలపడం మరియు ఆ మ్యాచ్లో తనే బాధ్యతగా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలబడం రోహిత్ శర్మ యొక్క కెప్టెన్సీకి మనం 100% మార్కులు వేయొచ్చు.